హలో ఫ్రెండ్స్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్పర్మ్ రేస్ని లాస్ ఏంజల్స్లో కండక్ట్ చేయబోతున్నారు. ఎస్, మీరు వింది నిజమే. ఒకసారి ఈ ఆర్టికల్ని చూడండి. రెడీ సెట్ స్విమ్, వరల్డ్స్ ఫస్ట్ స్పర్మ్ రేస్ సెట్ టు టేక్ ప్లేస్ ఇన్ లాస్ ఏంజల్స్ విత్ హై రిజల్యూషన్ కెమెరాస్, మైక్రోస్కోపిక్ రేస్ ట్రాక్స్. ఇంకో హైలైట్ థింగ్ ఏంటంటే దీన్ని ఆల్మోస్ట్ 1000 మందికి పైగా లైవ్లో చూడబోతున్నారు. సో అసలు ఈ రేస్ ఏంటి, దీన్ని ఎలా కండక్ట్ చేయబోతున్నారు, ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఎందుకు కండక్ట్ చేస్తున్నారు, అసలు ఏ మెథడ్లో దీన్ని కండక్ట్ చేస్తున్నారో పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. ఈ సంవత్సరం ఏప్రిల్ 25న ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా స్పర్మ్ రేస్ని యుఎస్ఏలోని లాస్ ఏంజల్స్లో కండక్ట్ చేయబోతున్నారు. పబ్లిక్కి ఒక బోల్డ్ అవేర్నెస్ ఇవ్వడం కోసమే ఈ క్యాంపెయిన్ని కండక్ట్ చేయబోతున్నారు. దీన్ని స్పర్మ్ రేసింగ్ అనే ఒక స్టార్టప్ కంపెనీ వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్ని హాలీవుడ్ పెలాడియంలో నిర్వహించబోతున్నారు. ఈ హాలీవుడ్ పెలాడియం అనేది లాస్ ఏంజల్స్లో ఒక ఐకానిక్ ప్లేస్. అండ్ ఈ ఈవెంట్ని చూడటానికి దాదాపుగా 1000 మందికి పైగా రాబోతున్నారంట. ఇదంతా విన్న తర్వాత మనకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్, అసలు ఈ స్పర్మ్ రేస్ అంటే ఏంటని. సో దీనికి మీకు సింపుల్గా ఆన్సర్ చెప్పాలంటే, లైవ్ హ్యూమన్ స్పర్మ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి ఒకదానితో ఒకటి పోటీ పడటం. మరి ఈ పోటీ ఎక్కడ జరుగుతుందని చెప్పి మీకు ఇంకొక డౌట్ రావచ్చు. యాక్చువల్గా ఈ కంపెనీ వాళ్ళు ఒక మైక్రోస్కోపిక్ రేస్ ట్రాక్ని ప్రిపేర్ చేయబోతున్నారు. ఇది సేమ్ ఫిమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ ఎలాగైతే ఉంటుందో అలానే ఉంటుంది. సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, న్యాచురల్ టైంలో స్పర్మ్ ఎలాగైతే ట్రావెల్ చేస్తుందో సేమ్ అదే విధంగా వెళ్లేలాగా ఈ రేస్ ట్రాక్ని వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. మనందరూ తెలిసిందే, న్యాచురల్ వేలో విన్నర్ ఏదని చెప్పి డిసైడ్ చేయాలంటే ఎగ్ దగ్గరికి ఫస్ట్ ఏదైతే రీచ్ అవుతుందో దాన్నే విన్నర్ అని చెప్పొచ్చు. బట్ దాన్ని మనం చూడలేం. కానీ వీళ్ళు ఈ ఆర్టిఫిషియల్ రేస్ ట్రాక్ ద్వారా మైక్రోస్కోప్ సహాయంతో ఫస్ట్ రీచ్ అయిన స్పర్మ్ ఏదైతే ఉంటుందో దాన్ని కనిపెట్టి విన్నర్గా డిక్లేర్ చేస్తారు. వీళ్ళేదో దీన్ని ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం అయితే చేయట్లేదు. డిక్లైన్ అయిపోతున్న మెయిల్ ఫెర్టిలిటీ రేట్స్ గురించి అవేర్నెస్ తీసుకురావడం కోసం దీన్ని వీళ్ళు చేస్తున్నారు. సో ఈ మెయిల్ ఫెర్టిలిటీ రేట్ డిక్లైన్స్ గురించి మాట్లాడే ముందు ఒకసారి ఈ రేస్ ట్రాక్ సైంటిఫిక్ డిజైన్ అండ్ టెక్నాలజీ గురించి మనం తెలుసుకుందాం. ఈ ట్రాక్ చూడటానికి అథ్లెట్స్ రన్ చేసే ట్రాక్ ఉంటుంది చూడండి, ఆ టైప్లోనే ఉంటుంది. అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో స్పర్మ్స్ ఫ్లో అవడానికి హెల్ప్ చేసేవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. లైక్ ఫ్లూయిడ్ ఫ్లో అయ్యే విధానం, స్పర్మ్స్ని అట్రాక్ట్ చేసే కెమికల్స్, అలాగే కర్వ్స్ కూడా ఈ రేస్ ట్రాక్లో ఉంటాయి. అండ్ ఈ ట్రాక్ని బయో కంపాక్టబుల్ మెటీరియల్స్తో తయారు చేశారు యూజింగ్ మైక్రోఫ్లూయిడిక్స్. సో ఈ రేస్ ట్రాక్ అనేది ఎగ్జాక్ట్గా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మనం ఏప్రిల్ 25 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకా ఈ ఈవెంట్ మొత్తం, అదే ఈ రేస్ మొత్తం హై రెజల్యూషన్ ఇమేజింగ్తో చూపించబోతున్నారంట. అంటే నార్మల్ స్పోర్ట్స్ మనకి ఏ క్లారిటీలో అయితే కనిపిస్తాయో సేమ్ ఈ రేస్ కూడా అదే క్లారిటీతో క్వాలిటీగా కనిపిస్తుందంట. మైండ్ పోయే విషయం ఏంటంటే, ప్రతి ఒక్క స్పర్మ్ సెల్స్ ని వీళ్ళు ఈ హై స్పీడింగ్ కెమెరాస్ ద్వారా లైవ్ ట్రాకింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఏది ఫస్ట్ ఉంది ఏది లాస్ట్ ఉందని ఎవరికి తెలుసు. ప్రతి ఒక్క స్పర్మ్ కి ఒక్కొక్క నెంబర్ ఇచ్చినా కూడా ఇవ్వచ్చు. అలాగే స్లో మోషన్ లో రీప్లేలు కూడా చూపిస్తూ ఉంటారంట. అంటే ఇప్పుడు క్రికెట్లో 6-4 కొట్టినప్పుడు రీప్లే చూపిస్తారు చూడండి, సేమ్ అలానే ఒక స్పర్మ్ కొన్ని వందల స్పర్మ్స్ ని ఓవర్టేక్ చేస్తే రీప్లేని చూపించవచ్చు. దీంతో పాటుగా స్టాటిస్టికల్ అనాలిసిస్ కూడా ఉంటాయి. అంటే స్పర్మ్ ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఎండ్యూరెన్స్, మొటిలిటీ, ఈ టైప్లో వాటిని అనలైజ్ చేస్తూ ఉంటారు. అలాగే క్రికెట్లో ఎలాగైతే లైవ్ కామెంటరీ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలానే లైవ్ కామెంటరీని ఇవ్వబోతున్నారు. మరి మన తెలుగులో కౌశిక్ని, కళ్యాణ్ కృష్ణని, కొలరాబ్ని అప్రోచ్ అయ్యారో లేదో తెలియదు నాకు. ఇన్ కేస్ అప్రోచ్ అయితే మాత్రం చక్కటి ఓవర్టేక్ అక్కడ అనేది మాత్రం మనం ఖచ్చితంగా వింటాం. ఈ కామెంటరీ అనేది సైంటిఫికల్గా ఉండబోతుందంట, అలాగే ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంక ఈ రేస్ని ఆడియన్స్ లార్జ్ స్క్రీన్లో చూడొచ్చంట. జస్ట్ లైక్ థియేటర్లో మూవీస్ లాగా, లేదంటే క్రికెట్ స్టేడియంలో పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉంటాయి చూడండి, ఆ టైప్లో కూడా అవ్వచ్చు. అలాగే ఆడియన్స్ కూడా ఒక్కొక్క స్పర్మ్ని సపోర్ట్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు మీరు క్రికెట్లో ధోనికి, విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకి ఎలాగైతే సపోర్ట్ చేస్తారో అలాగే ఇక్కడ ఒక్కొక్క స్పర్మ్కి సపోర్ట్ చేయొచ్చు. అంటే ఇది నా స్పర్మ్, ఇది గెలుస్తుంది అని చెప్పి మీరు సపోర్ట్ చేసుకోవచ్చు. ఇదంతా విన్న తర్వాత మీ మైండ్లోకి ఇంకొక క్వశ్చన్ కూడా వచ్చి ఉంటుంది, అదే దీంట్లో పార్టిసిపేట్ చేసేది ఎవరని. యాక్చువల్గా ఇక్కడ కొంతమంది హెల్దీ అడల్ట్ మెన్ స్పర్మ్స్ని వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ స్పర్మ్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎనానిమస్. అంటే ఎవరు శాంపిల్ ఇచ్చారనేది ఎవరికి కూడా తెలీదు. తెలిసినా కానీ బయటికి చెప్పరు. బట్ వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి కొంతమంది నోన్ అథ్లెట్స్ కూడా ఈ రేస్లో పాల్గొనబోతున్నారంట. సో అది రన్నర్స్ అవ్వచ్చు, హై జంప్, లాంగ్ జంప్ చేసే వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అథ్లెట్ అవ్వచ్చు.
మేబీ హుసేన్ బోల్ట్ కూడా ఉండొచ్చు, ఎవరో తెలుసు. సో ఇలాంటి అథ్లెట్స్లో కొంతమంది అయితే పార్టిసిపేట్ చేయబోతున్నారంట. ఐ మీన్ వాళ్ళ స్పర్మ్స్ అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాయి. సో ఇదంతా విన్న తర్వాత కొంతమందిలో వచ్చే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇది ఎథికల్గా కరెక్టా కాదా అని. యాక్చువల్గా ఈ ఈవెంట్ని బయో ఎథిక్స్ కమిటీ వాళ్ళు క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ బయో ఎథిక్స్ కమిటీ వాళ్ళే దగ్గరుండి వీళ్ళు ఏదైనా తేడాలు చేస్తున్నారా లేదని చెప్పి గమనిస్తున్నారంట. అండ్ వీళ్ళ నుంచి ఈ కంపెనీ వాళ్ళకి క్లియరెన్స్ కూడా వచ్చింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇదంతా కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే, అలాగే పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకురావడం కోసమని. అండ్ ఇది ఎలాంటి రిప్రొడక్టివ్ ఎక్స్పెరిమెంట్ కాదని కూడా వీళ్ళు తెలపడం జరిగింది. సింపుల్ గా చెప్పాలంటే ఈ కాంపిటీషన్ లో పాల్గొన్న స్పర్మ్స్ అన్నిటిని కాంపిటీషన్ అయిపోయిన తర్వాత డిస్కార్డ్ చేసేస్తారంట. అంతేకాని రిప్రొడక్షన్ కోసం మాత్రం వీటిని యూజ్ చేయరని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. అసలు ఇలాంటి ఐడియా ఎవరికి వచ్చిందిరా బాబు అని చెప్పి అంటారా? వస్తున్నా అక్కడికే వస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ నలుగురు కుర్రోళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళకి ఐడియా వచ్చింది. వీళ్ళలో ఎరిక్ జూహ్ అనే ఇతనే ఈ కంపెనీకి CEO. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు. లైక్ సైన్స్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, అలాగే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ నుంచి వీళ్ళు రావడం జరిగింది. ఇక్కడ ఇంకో మైండ్ పోయే విషయం ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఇంచుమించు $1 మిలియన్ ఫండింగ్ కింద సంపాదించారు. ఇప్పుడు మనం అసలు ఇదంతా వీళ్ళు ఎందుకు చేయాలనుకుంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. యాక్చువల్గా 1973 నుంచి మెయిల్ ఫెర్టిలిటీ రేట్ అనేది డిక్లైన్ అయిపోతూ వస్తుంది. ఆ డిక్లైన్ రేట్ కూడా ఏదో 5 to 10% ఉంటే అనుకోవచ్చు, కానీ దాదాపుగా 50% గ్లోబల్ వైడ్ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతూ వస్తుంది. దీనికి కారణం మగవారిలో ఉండే స్ట్రెస్, పూర్ డైట్, ఒబిసిటీ, స్మోకింగ్, ఇంకా ఆల్కహాల్ అలవాట్లు, అలాగే ఎన్వైర్మెంట్ పొల్యూషన్ కూడా మెన్లో ఈ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడానికి కారణాలు అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్ టైమ్స్లో వై క్రోమోజోమ్స్ డిక్లైన్ అయిపోతుందని చెప్పేసి కొన్ని న్యూస్లు బాగా వైరల్ అయ్యాయి. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూస్తారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా థ్యాంక్స్. మనలో చాలా మంది తెలుసు మెన్లో XY క్రోమోజోమ్స్ ఉంటాయి, అలాగే ఉమెన్లో XX క్రోమోజోమ్స్ ఉంటాయి. సో మెన్లో ఉండే Y క్రోమోజోమ్ ఉమెన్ X తో అటాచ్ అయితే మేల్ ఫామ్ అవుతారు. అదే మెన్లో ఉండే ఉమెన్ X తో అటాచ్ అయితే ఫీమేల్ ఫామ్ అవుతారు. సో ఇక్కడ కనుక మీరు గమనిస్తే ప్రెసెంట్ X క్రోమోజోమ్స్లో దాదాపుగా 1000కి పైగా జీన్స్ ఉన్నాయి, కానీ Yలో మాత్రం ఈ జీన్స్ రేట్ చాలా అంటే చాలా తక్కువగా అయిపోయాయి. చెప్పాలంటే కేవలం 50 నుంచి 60 జీన్స్ మాత్రమే ఈ Y క్రోమోజోమ్స్లో ఉన్నాయి. మొదట్లో Y క్రోమోజోమ్స్లో కూడా 1000కి పైగా జీన్స్ ఉండేవి, అంటే అవి కొన్ని వేల సంవత్సరాల క్రితం అనుకోండి. సో ఇవి క్రమక్రమంగా తగ్గిపోతూ 50 నుంచి 60కి పడిపోయాయి. మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలంటే మగవాడు అనేవాడు ఉండాలంటే ఈ Y క్రోమోజోమ్తోనే సాధ్యం. టెస్టోస్టెరాన్ డెవలప్మెంట్ అంటే మెయిల్ డెవలప్మెంట్ అనేది ఈ జీన్స్తోనే సాధ్యం అవుతుంది. సో ఈ Y క్రోమోజోమ్స్ అంతరించిపోకుండా ఉండటం కోసం లాస్ట్ ఇయర్ దీని గురించి చాలా చర్చలు అయితే జరిగాయి. బట్ అనుకున్న రీతిలో అవేర్నెస్ అయితే రాలేదు. మగవాడు అంతరించిపోతున్నాడు అని చెప్తున్నా కానీ ఎవరు కూడా దీన్ని అంతగా పట్టించుకోలేదు. అందుకే అలాంటి వారికి అవేర్నెస్ పెంచడం కోసం ఈ స్పర్మ్ రేస్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. నిజం చెప్పండి, ఎంతమంది థంబ్నెయిల్ చూసిన వెంటనే వీడియో చూడాలని చెప్పి అనుకున్నారు? అసలు ఈ స్పర్మ్ రేస్ అంటే ఏంటి, దీన్ని ఎలా కండక్ట్ చేస్తారు, అయినా ఇలాంటి ఆలోచన ఎవరికి వచ్చిందిరా బాబు అని మీలో చాలా మంది అనుకునే ఉంటారు. లాస్ట్ ఇయర్ దీన్ని ఎవరు కూడా సీరియస్గా తీసుకోలేదు. బట్ ఈ ఈవెంట్ వలన ఫన్నీగా ఉంది, చూద్దామనే ఉద్దేశంతో అయినా సరే ప్రజలు దీన్ని చూసి అసలైన ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటారు. ఈ అవేర్నెస్ని జనాల్లోకి గనక తీసుకుని వెళ్ళకపోతే క్రమక్రమంగా రేపు జనరేషన్లో రాబోయే అబ్బాయిలందరూ కూడా టిక్ టాకర్స్ లాగా మారిపోతారు. మీకు అర్థమవుతుందా? అంటే టిక్ టాకర్స్ అంటే మీకు వాడుక భాషలో అర్థమవుతుందని చెప్పాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఇండియాలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఉమెన్ ఫెర్టిలిటీ గురించి అందరూ కూడా మాట్లాడతారు, కానీ మెన్ ఫెర్టిలిటీ గురించి మాత్రం ఎవరు కూడా డిస్కస్ చేయరు. ఇన్ఫ్యాక్ట్ ఆ వ్యక్తిలో ప్రాబ్లం ఉందని చెప్పి తనకు తెలిసినా కానీ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడానికి తను ఇష్టపడ్డావు, ఎందుకంటే వేరే వాళ్ళు తనని చులకనగా చూస్తారనే ఉద్దేశంతో. బట్ ఈ ఈవెంట్ ద్వారా ఇదంతా నార్మలే. మీరే కాదు, ఇలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే దీనికి సొల్యూషన్ దొరుకుతుంది, మీరు ఎలాంటి వరి అవ్వాల్సిన పని లేదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు కేవలం ఈ ఒక్క ఈవెంటే కాదు, దీంతో పాటుగా రిప్రొడక్టివ్ హెల్త్ గురించి ఎడ్యుకేషనల్ క్యాంపెయిన్స్ ను కూడా వీళ్ళు నిర్వహిస్తున్నారు. అలాగే గేమిఫైడ్ ఫెర్టిలిటీ అవేర్నెస్ యాప్ని కూడా వీళ్ళు డెవలప్ చేయబోతున్నారు. దీంతో పాటుగా ఈ స్పర్మ్ రేస్ ని ప్రపంచవ్యాప్తంగా కండక్ట్ చేయాలని చెప్పి వీళ్ళు ఆలోచనలో ఉన్నారు. లైక్ న్యూయార్క్లో, టోక్యోలో, బెర్లిన్లో, మేబీ ఇండియాలో కూడా కండక్ట్ చేయొచ్చు.
వీటితో పాటుగా స్పర్మ్ బ్యాంక్ని కూడా ప్రమోట్ చేయాలనేది వీళ్ళ యొక్క మెయిన్ గోల్. ఆల్రెడీ ఈవెంట్ గురించి తెలిసిన వాళ్ళు దీనికి ఒలింపిక్స్ ఆఫ్ మెయిల్ ఫెర్టిలిటీ అని, ఫార్ములా 1 ఫర్ స్పర్మ్ అని చెప్పి వివిధ రకాల పేర్లు పెట్టేసి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇవి వినడానికి కాస్త సెటరికల్ గా ఉన్నా కానీ వీళ్ళు చెప్తుంది మాత్రం సైంటిఫిక్ వేలో మోడర్న్ ఇష్యూస్ కి ఆన్సర్స్ తెలుసుకోవడానికే ఈ ప్రయత్నం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎవరైనా ఏ పని చేసినా కానీ క్రిటిసిజం అనేది చాలా కామన్, ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో. మెయిన్ గా రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మోరల్ అండ్ ఫిలాసఫికల్ వేలో దీన్ని అబ్జెక్ట్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఫెమినిస్ట్ గ్రూప్స్ అయితే ఆడవాళ్ళని ఇగ్నోర్ చేస్తూ ఇలా మగవారికి సపోర్ట్ గా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి వాదనలు కూడా స్టార్ట్ చేస్తున్నారు. అంటే 1000 జీన్స్ ఉన్న ఎక్స్ క్రోమోజోమ్స్ గురించి మాట్లాడమని చెప్పి అంటున్నారు. 50 to 60 వాటి గురించి మాట్లాడటమే కాకుండా అది ఆ ఫెమినిస్ట్ గ్రూప్స్ అడుగుతుంది. సరే సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. ఇది అవసరమా కాదా? ఇది జస్ట్ వాళ్ళ స్వలాభం కోసమే చేస్తున్నారా, లేదా నిజంగానే మగవారి మీద కన్సర్న్తో చేస్తున్నారా, లేదంటే దీన్ని ఫ్యూచర్లో హార్స్ రేస్ లాగా చేసి వీటి మీద కూడా పందాలు పెట్టాలని చెప్పి వీళ్ళు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.